నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్షుక్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయభిలాషుల్ని కూడా షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మనం మాస ఫలితాలు, అలాగే దేవీ దేవత ఆరాధన సందర్శనకు వెళ్ళినప్పుడు షార్ట్స్ రూపంలో ఇవ్వటం జరుగుతోంది. అలాగే జ్యోతిష్యపరమైన అంశాలని, మనము నిగూఢమైన అంశాలని కొన్నిటిని, అలాగే ప్రతి అంశాన్ని కూడా కొంత రీసెర్చ్ ఓరియంటెడ్గా మనం తెలుసుకోవటం అనేది జరుగుతూ ఉన్నది. షడ్బల ఫలితాల్లో భాగంగా అలాగే మనకి ఉన్న సప్తగ్రహాలు షడ్బలాలు పొందినప్పుడు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే అంశాన్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం. గత 2-3 వీడియోలుగా షడ్బల ఫలితాలు, అలాగే రవిగ్రహం షడ్బల ఫలితాలు, చంద్రగ్రహం గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో కుజుడు షడ్బల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది అంశాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 6 బలాలని పరిశీలించి ఎంతవరకు మనకి ఫలితం కలుగుతుంది అని చెప్పని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా కుజుడు ఇక్కడ మనం తీసుకున్నట్టయితే పరమోచ్చ స్థితిలో ఉన్నట్టయితే, కుజుని దశలో ఉచ్చ స్థితిలో అని అంటే మనకి ఇక్కడ మకరంలో ఆయన ఉచ్చపడతారు. కాబట్టి ఎవరికైనా సరే మకరంలో ఉన్నప్పుడు కుజ దశ వచ్చినట్టయితే వారికి మంచి ఫలితాలు ఇస్తాయి అని మనం చెప్పవచ్చు. అలాగే ఇక్కడ లగ్నానికి ఆధిపత్యాలు ఏమొచ్చాయా అనే విషయాన్ని కూడా మనం చూడాలి. ఏ తృతీయాధిపతో అష్టమాధిపతో వచ్చినట్టయితే అంత మనకి మంచి ఫలితాలు రావు, ఇబ్బందికరమైన ఫలితాలే మనకి కలుగుతాయి అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే షష్టాధిపతి లగ్నాధిపతి కొంత మిశ్రమ ఫలితాలు అనేవి కలుగుతాయి. కాబట్టి లగ్న పంచమ భాగ్యాధిపతులు వచ్చినట్టయితే మంచి ఫలితాలు ఇస్తాయి అని మనము చెప్పవచ్చు. పరమోచ్చ స్థితిలో కుజదశలో భూలాభము, గౌరవము, రాజసన్మానము, రాజస్నేహము, ధనము, వాహన సౌఖ్యము, అలాగే విదేశీయానము ఇవన్నీ కూడా మనకి కలుగుతాయి అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే స్థానబలం కలిగిన కుజుడి వల్ల కళత్ర సౌఖ్యము, ధనము, అలాగే అంటే ఇక్కడ స్థానబలము అంటే మనకి మేషవృచ్చికాలు తీసుకుంటే స్వక్షేత్రంలో ఉన్నట్టే. కాబట్టి ఇక్కడ స్వక్షేత్రమే కాబట్టి మంచి ఫలితాలు ఇస్తాయి. మిత్రక్షేత్రాలు ధనుర్మీనాల్లో ఉన్నట్టయితే మిత్రక్షేత్రాలు కాబట్టి ఇవి కూడా ఒకంత మంచి ఫలితాలు ఇస్తాయి. కర్కాటకంలో కొంచెం నీచ పడతారు కాబట్టి కొంత ఫలితాలు తగ్గుతాయి. సింహంలో మళ్ళీ స్థానబలం పర్వాలేదు కాబట్టి ఇక్కడ మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సుఖము, కీర్తి, ఉద్యోగము ఇవన్నీ కూడా కలుగుతాయి. స్థాన బలహీనమైనతో కుజదశలో స్థానచలనము, చేసే వృత్తిలో ఇబ్బందులు, జీవనము అంతా కూడా ఉంటాయి. అంటే ఇక్కడ కర్కాటకంలో కొంత ఇక్కడ నీచ పడుతుంది. ఇక్కడ మనకి కర్కాటకంలో అనేది కుజుడి వల్ల ఇక్కడ ఉన్నా కూడా పర్వాలేదు అని చెప్పని అంటూ ఉంటారు. కానీ ఇది నీచపడేటప్పుడు ఇబ్బంది పడుతుంది. అంటే కుజదోషానికి ఇక్కడ లగ్నాత్తు చతుర్థమో సప్తమో ఉన్నప్పుడు లేదు అంటారు నీచపడినప్పుడు కొన్ని లగ్నాలకి. కానీ ఇక్కడ ఉన్నప్పుడు ఆ లగ్నాత్తు ఏ భావం వచ్చిందో ఆ భావం అనేది దెబ్బతింటుంది. దశమం అనుకోండి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎప్పుడు ఇబ్బందులు, మారటము, స్థానచలనము, ప్రతి ఉద్యోగము 2 ఏళ్ళు 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి మారటము, ఇక్కడ తిరగటం ఇవన్నీ కూడా ఎక్కువగా ఇబ్బందులు అనేవి పెడుతూ ఉంటాయి. దిగ్బలం కలిగిన కుజదశలో అంటే మనం అనుకున్నాం ఇందాక రవి కుజుడు ఇద్దరూ కూడా దశమంలో దిగ్బలం పొందుతారు అని. అక్కడ కుజదశలో ఉండి అక్కడ మన లగ్నాత్తు దశమంలో ఉన్నారనుకోండి, ఆ దశ మనకి రావాలి. ఆ దశ వచ్చినప్పుడు ఉత్తమమైన ఫలితాలు అనేవి కలుగుతాయి. రాజానుగ్రహం అంటే ఇప్పుడు రాజులు లేరు కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగాల్లో మంచి స్థాయికి చేరటము, ప్రమోషన్స్ రావటము, పై అధికారుల వల్ల వాళ్ళ అనుగ్రహం వల్ల, అంటే ఏదో వాళ్ళకి సహాయ సహకారాలు చేసో వాళ్ళ ఇంట్లో పనులు చేసో అనుగ్రహం పొందటం కాదండి. మంచిగా వీరు చేసే వృత్తి ఉద్యోగాల్లో వారు చేస్తున్న పనులు పై ఆఫీసర్ చెప్పిన పని ఉద్యోగరీత్యా మనం చేస్తున్నాం అనుకోండి, ఎవరు ఆపుతారు? ఎవరు ఆపరు. మనం చేసే పనిలో మంచి స్థానానికి వెళ్తాం. కాబట్టి మంచి ధనము, అలాగే మంచి ఏదైనా పని చెప్పినప్పుడు పూర్తి చేయటము, భూ కృషి, లాభము, వస్త్ర, వాహనాలు, కీర్తి ఇవన్నీ కూడా కలుగుతాయి అని చెప్పని మనం చెప్పవచ్చు. కాలబలం కలిగిన కుజదశలో ఇష్ట పదార్థాలు అన్నీ మనకి ప్రాప్తించటము, సౌఖ్యము, పట్టు వస్త్రాలు, అలాగే మణి ధన కనక వస్తు వాహనాలు, అలా మణిమౌక్తిక లాభం అంటే కొంతమంది మనం చూస్తూ ఉంటాం. అనుకోకుండా ఎక్కువగా బంగారం అది కొనటము, వజ్రాలు ఇవన్నీ కూడా గొప్ప ఇవన్నీ కూడా కొనటం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. కుషి లాభాలు కూడా వీరికి కలుగుతాయి అని మనం చెప్పవచ్చు. నైసర్గిక బలం కలిగిన కుజదశలో మనము రాజానుగ్రహము, భాగ్యము, పుత్ర మిత్ర బంధు సౌఖ్యము, గోభూషణాది సౌఖ్యాలు కూడా కలుగుతాయి అని చెప్పని మనం చెప్పవచ్చు.
అదే నైసర్గిక బలం లేని కుజదశలో కొంత ధనపరమైన సమస్యలు, నేత్రానికి సంబంధించిన వ్యాధులు, స్థానచలనము, అలాగే భోజనము సమయంలో భోజనము దొరక్కపోవటము, అలాగే మంచి భార్య దొరక్కపోవటము, ఎప్పుడు ఏవో ఒక ఇబ్బందులు, అలాగే సోదరుల మధ్య గొడవలు, అది మనకి మళ్ళీ కుజుడు తృతీయంలో ఉండటము, అది ఒకవేళ ఆ స్థానము మేషమో వృచ్చికమో అయితే పర్వాలేదు, అది కాకపోతే కనుక అక్కడ కారకో భావనాశయ వల్ల ఆ దశలో వచ్చే ఇబ్బందులు, సోదరీమణుల నుంచి ఇబ్బందులు, దూరంగా వెళ్ళి ఉండటము, ఇవన్నీ కూడా చెడు ఫలితాలు అనేవి కొంత కలుగుతుంది. అలాగే చేష్టాబలం వల్ల మనం చూసినట్టయితే కలిగిన కుజదశలో మహాభయము, ఇబ్బందిగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. అంటే కుజునితోనే ఇక్కడ యుద్ధం జరుగుతుంది, గ్రహ యుద్ధము. కాబట్టి వాటిల్లో కనుక అతను ఓడిపోయినట్టయితే ఆ రకమైన ఇబ్బందులు, భయంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. శరీర కాంతి తగ్గుట, అశుభ ఫలితాలు, ఎక్కువగా దోషాలు అనేవి ఏమన్నా ఉన్నట్టయితే జాతక చక్రంలో కొంత ఇబ్బందికరమైనవి ఉంటాయి అని మనం చెప్పవచ్చు. సర్పపీడ, అగ్నిపీడ, క్షోరపీడ, ఇవన్నీ కూడా అంటే ఏదైనా మన దగ్గర వస్తువులు పోవటము, ఇంట్లో బయట కూడా అగ్నితో భయం అనేది ఉంటుంది కొంత, ఇవన్నీ కూడా చూసుకోవాలి. అలాగే దృగ్బలం కలిగిన కుజదశలో రాజకృప అనేది జరుగుతుంది. పుత్ర మిత్ర బంధు సౌఖ్యాలు అనేవన్నీ కూడా మనకి ఉంటాయి. వస్త్రాలు, వాహనాలు, భూషణాలు, దేహ సౌఖ్యాలు ఉంటాయి. ముఖ్యంగా మనకి ఏదైనా అలా మనకి ఉన్నప్పుడు ఆ గ్రహము ఇచ్చే ఫలితాలు వేరుగా ఉంటాయి, అవి లేనప్పుడు ఆ ఫలితాలు అనేవి ఉండకుండా ఉంటాయి. ఒకవేళ ఇవన్నీ ఉన్నా కూడా మనకి ముఖ్యంగా మనం లగ్న పంచమ భాగ్యాధిపతులు సరిగా లేనప్పుడు, రాహుకేతువులతో కలిసినప్పుడు, అలాగే ముఖ్యంగా పితృదోషాలు ఇవి ఉన్నప్పుడు జాతక చక్రంలో కాలసర్ప దోషంలో, యోగంలో, దోషం కంటే యోగం అనాలి, ఆ రెండిటి మధ్య గ్రహాలు ఉన్నప్పుడు వీటి ఫలితాలు మనకి ఖచ్చితమైన ఫలితాలు అనేవి రావు, అవి తక్కువగా ఉంటాయి, అందవు అని చెప్పని పూర్తిగా మనకి ఆ మహర్దశల్లో మనకి రావు అని చెప్పని మనము చెప్పవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.